ఏదైనా ఒక విషయంలో అనుమానం వచ్చినా, అనుమానాస్పద మరణమా, రేప్ అండ్ మర్డరా, ఫుడ్ అడల్ట్రేషన్, మనం తినే ఆహారంలో కల్తీయా, ఇట్లా దేని మీదైనా అనుమానం వచ్చినా మనం ఏ విశ్వాసంలో జీవించినా నిజం తెలియాలంటే సైన్స్ దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే అది నిజమైతేనే సైన్స్ అవుతుంది, నిజం కాకపోతే బిలీఫ్ అవుతుంది. సో సైన్స్ మనకి నిజం చెప్తుంది, నిజం చెప్పలేకపోతే అది బిలీఫ్ అవుతుంది. ఒక విషయం గురించి మన రాజకీయ నాయకులు పదే పదే చెప్పి గొంతు చించుకుని అరిచి దానిని మీడియా యాంప్లిఫై చేసి సోషల్ మీడియా అవుట్రేజ్ చేసి ఇది నిజమేనేమో, ఇన్నిసార్లు చెప్తున్నారు, ఎంత అరుస్తున్నారు, గోల పెడుతున్నారు అని జనం అనుకుని నమ్మే సమయంలో ఇది అబద్ధం, మోసం, తప్పుదోవ, రాజకీయ ఎత్తుగడ, ఆధిపత్యం కోసం రాజకీయ రగడ, గొడవ అని తెలిస్తే ఏ విధంగా ఉంటుంది? సరిగ్గా ఇదే జరిగింది. ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒక డివిజివ్ పాలిటిక్స్, సామరస్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా, డివైడ్ చేసే విధంగా రాజకీయం చేయటం. ఏం చేశారు అని అంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దైవ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని బాధ్యతారహితంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని దానిని అందిపుచ్చుకుని చిలవలు పలవలుగా వివరించి లార్డ్ బీట్ టాలో అండ్ ఫిష్ ఆయిల్ ఇట్లా దానిని వివరించి చేప నూనె ఉందని, గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని అరిచి అపాలజెటిక్ సనాతని హిందూ అని డిక్లేర్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. మా నాన్నగారు చెప్పారంటే అది నిజమే ఉంటుంది, రిపోర్ట్ చూసే చెప్తారని ఏకంగా పంది కొవ్వు కాదు పంది మాంసమే ఉందని చెప్పి ముఖ్యమైనటువంటి మంత్రి లోకేష్ నారా గారు దాంట్లో చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, బీఫ్ ఫ్యాట్ ఉందని, చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. ఇలా చిలవలు పలవలుగా మాట్లాడి తీరాది చూస్తే సైన్స్ అంటే మన దేశంలో ఉన్నటువంటి 2 లీడింగ్ ల్యాబొరేటరీస్ సైంటిఫిక్గా ఒక రిపోర్ట్ ఇచ్చాయి. సైన్స్ అది అబద్ధం అని చెప్పింది. డైరీ సైన్స్, లైవ్ స్టాక్ ఎనాలిసిస్, మిల్క్ ఫ్యాట్ కెమిస్ట్రీ, వీటికి సంబంధించి మన దేశంలో లీడింగ్లో స్పెషలైజ్డ్గా ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ ముఖ్యంగా 2 ఉన్నాయి. హర్యానా కర్నల్లో ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి NDRI, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా గుజరాత్ ఆనంద్లో NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి CALF, సెంటర్ ఫర్ అనాలిసిస్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ అనేటువంటి 2 సంస్థలు కూడా ఈరోజు ఈ డైరీ సైన్స్లో లీడింగ్ ల్యాబొరేటరీస్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 ల్యాబొరేటరీస్కి ఈ గీ శాంపిల్స్, TTD లడ్డూ కోసం ఉపయోగించేటువంటి గీ శాంపిల్స్ని పంపించడం జరిగింది. ఈ 2 ల్యాబొరేటరీస్ ఒక సైంటిఫిక్ టెస్టింగ్ అనేటువంటిది చేశారు. మొదట ICAR NDRIలో PCR, పొలిమరైజ్ చైన్ రియాక్షన్ మెథడ్ వాడి మాలిక్యులర్ టెక్నాలజీతో ఒక స్పెసిఫిక్ స్పీషీస్ DNA ఉందా అనేటువంటి అంశాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం అనుకునేటువంటి జంతువుకు సంబంధించిన DNA ఉందా అనేటువంటి అంశాన్ని వారు టెస్ట్ చేసి లార్డ్ అంటే పంది కొవ్వు అనేటువంటిది ఏమీ లేదు అని ఆ ల్యాబొరేటరీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా NDDB CALF ఏం చేసింది అని అంటే మిల్క్ ఫ్యాట్ కెమిస్ట్రీ, ఫ్యాటీ యాసిడ్స్ అనాలిసిస్ అనేటువంటిది చేసి దీనిలో కొలెస్ట్రాల్ ఉన్నదా అనేటువంటి టెస్టింగ్ చేసింది. కొలెస్ట్రాల్ ఉన్నదా అనే టెస్టింగ్ ఎందుకు చేస్తాము అంటే యానిమల్స్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది, వెజిటబుల్ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ ఉండదు. ఈ ల్యాబొరేటరీ టెస్ట్లో నో కొలెస్ట్రాల్ ఈజ్ ఫౌండ్ అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. సో దీనివల్ల కొలెస్ట్రాల్ లేదు కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ ది యానిమల్ ఫ్యాట్స్ లైక్ ఫిష్ ఆయిల్, లార్డ్ బీఫ్ టాలో అనేటువంటివి ఉండడానికి అవకాశం లేదు, వెరీ లో అనేటువంటి రిపోర్టు NDDB CALF ఇచ్చింది. దీంతోపాటు ఆ రిపోర్ట్స్లో ఫర్దర్గా ఇంకా ఏముంది అని అంటే పామ్ ఆయిల్ ఉంది, పామ్ కర్నల్ ఆయిల్ ఉంది, పామ్ స్టెరీన్ ఉంది. ఇవన్నీ కూడా వెజిటబుల్ ఆయిల్స్. వీటితో పాటు ఇంకా వెజిటబుల్ ఆయిల్స్లో ఉండేటువంటి బీటా సైటోస్టెరిన్ ఉంది. వేరాజ్ గీ మిల్క్ ఫ్యాట్లో ఉండాల్సినటువంటి బ్యూటారిక్ యాసిడ్ కనిపెట్టలేనంత లో క్వాలిటీలో ఉన్నది అని చెప్తున్నారు. అంటే ఉండాల్సినటువంటి గీ వెరీ వెరీ లో ఉంది,
వేరాజ్ ఇది వెజిటబుల్ ఆయిల్స్తో నిండి ఉంది ఆ శాంపుల్స్, టీటీడీ ఇచ్చినటువంటి శాంపుల్స్ అనేటువంటి అంశం చెప్తూ సిట్ నివేదికలో ఏముంది అని అంటే ఇక్కడ ఎకనామిక్ ఫ్రాడ్ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది, ఫుడ్ క్వాలిటీ పారామీటర్స్ మ్యానిపులేషన్ జరిగింది, కరప్షన్ జరిగింది అనేటువంటి అంశాలు వారు తీసుకొచ్చారు. సెన్సిబుల్గా ఉండేటువంటి ఏ పొలిటీషియన్ అయినా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఏ అంశం గురించి అయినా మాట్లాడుంటే అది ఒక రెస్పాన్సిబుల్ మెథడాలజీ అయి ఉండేది. కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీగా రిపోర్ట్స్ కంక్లూజివ్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాట్లాడి ఉండుంటే అది ఒక బాధ్యత కలిగినటువంటి పనిగా కనిపించేది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి తీరు, వారు ప్రవర్తించినటువంటి విధానం చూస్తే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు, ప్రజల ఎడల ఏ రకమైనటువంటి క్షేమాన్ని కోరుతూ ఉన్నారు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మనకు ఎదురవుతున్నటువంటి విషయం. ఇంతకాలం సినిమాలు చేసుకుంటూ సినిమాను వృత్తిగా తీసుకుని ఈరోజు రాజకీయంలోకి వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కాగితం దొరకగానే ఇది ఒక అరుదైన అవకాశం అనుకున్నారో, లేకపోతే దీని ద్వారా మనం బీజేపీకి దగ్గర అవ్వచ్చు, రాబోయే రోజుల్లో మరింత రాజకీయమైనటువంటి పలుకుబడి స్థానాలు సంపాదించుకోవచ్చు అనుకున్నారో, ఏమనుకున్నారో చిన్న విషయం దొరకగానే దానిని భయంకరంగా విజృంభించి అనేక భాషల్లో మాట్లాడి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడమే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించారు. Just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. వారికి అనుభవం లేదు కాబట్టి, ఇంతవరకు ఎప్పుడు ఈ బాధ్యత కలిగిన పదవుల్లో లేరు కాబట్టి అవకాశం దొరికింది వాడుకుందామనే దూకారేమో అని అనుకోవచ్చు. బట్ వేరాస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి, అన్నిసార్లు మీరు ప్రమాణ స్వీకారాలు చేసి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది తెలియకుండా ఎలా మాట్లాడారు అంటే ఈ పొలిటికల్ గేమ్ మీరు ముందే ప్లాన్ చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఎందువల్లంటే ఆ రోజు మీరేం చెప్పారంటే, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా కులదైవం, మా ఇంటి దైవం, ఆయన కృప వల్లే, ఆశీర్వాదం వల్లే ఈ రోజు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాను, మాకు అధికారం వచ్చిందని చెప్పారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. గతంలో ఎప్పుడు దేవుడి గురించి, మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడనే మీరు ఈసారి మాట్లాడారంటే అంటే ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ ముందుగానే తయారు చేశారా అనేటువంటి అనుమానం ఒకవైపు అయితే, ఇదే విషయాన్ని ఒకవైపు వరదలు వచ్చి జనం అల్లకల్లోలం అయిపోతూ ఉంటే ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏమైనాయి, ఇంకా చేయలేదు ఏమిటి, సూపర్ 6 ఏది అని జనం అడుగుతున్నటువంటి సమయంలో డైవర్ట్ చేయడానికి ఇదే సరైనటువంటి అదునైనటువంటి సమయం అనుకున్నారా, పదునైన సమయం అనుకున్నారా, పదునైన బాణం వాడదాం అనుకుని దేవుణ్ణి రాజకీయంగా వాడేసుకున్నారా? ఇది జనంలో జరుగుతున్నటువంటి చర్చ, ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, ఉప ముఖ్యమంత్రి మీరందరూ కూడా ఒక మత విశ్వాసాన్ని, భక్తుల మనోభావాలని మీరు వాడుకుని దేవుణ్ణి రాజకీయానికి వాడేసుకుని ఒక అబద్ధాన్ని నిజమని చెప్పాలన్న ప్రయత్నం చేసి ఊదరగొట్టి పదే పదే జరిగింది అని చెప్పారు. మీరు చెప్పింది అబద్ధం అని సైన్స్ చెప్పింది. సైన్స్ ఈజ్ ఆన్ రికార్డ్. సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్, సైన్స్ హ్యాస్ బ్రాట్ అవుట్ ట్రూత్. నిజాన్ని సైన్స్ వెలికి తీసింది. మీరు చెప్పింది అబద్ధం అని సైన్స్ నిరూపించింది. ఈరోజు మీకు వాయిస్ లేదు, కనీసం క్షమాపణ చెప్పండి అంటే క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేని పిరికి నాయకులు మీరు. పిరికి వాళ్ళు కాబట్టే పొరపాటు జరిగింది, ఏదో చూసి చెప్పేశాం క్షమించండి అని చెప్పే ధైర్యం కూడా లేని ఒక కవాడిస్ పిరికి నాయకులు ఈరోజు మన రాష్ట్రాన్ని రాజకీయంగా పరిపాలన సాగిస్తున్నారు. అధిక జనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ పేదలారా, పేద జనులారా అర్థం చేసుకోండి. ఎవరికి మనం ఓటేసాము, ఎవరిని మనం నాయకులుగా ఎన్నుకుని ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకున్నాము, అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎన్ని అబద్ధాలంటే ఒకరిని మించిన అబద్ధాలు ఒకరు. 30,000 మంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, వాళ్ళని ఎత్తుకుపోయి అమ్మేశారని నిఘా వర్గాలు చెప్పాయని ఒకవైపు సినిమా యాక్టర్గా, అప్పటికి సినిమా యాక్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. అలాగే ప్రీతి సుగాలికి నేను అధికారం రాగానే న్యాయం చేస్తాను, ఇట్లా అనేక రకాల అబద్ధాలు వారు చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం.
నేను పారిపోయేవాడిని కాదు, సంవత్సరం క్యాలెండర్ ఇస్తాను, జాబులు ఇస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమైనటువంటి మంత్రి. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. అలాగే ఇది రాష్ట్రం దివాళా తీస్తుంది, శ్రీలంక అయిపోతుంది, అప్పుల కోపంలోకి వెళ్ళిపోతుంది, మేము సంపద సృష్టిస్తామని గౌరవ ముఖ్యమంత్రి నాయుడు గారు. సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఎందుకు? మీకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది, 164 సీట్లు, కనీ విని ఎరుగనటువంటి విజయం. అంత విజయం సాధించిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించడం ఏంటి? అబద్ధాల అంచనాలతో బడ్జెట్లు ప్రవేశపెట్టడం ఏంటి? అబద్ధాలు చెప్పి అప్పుల గురించి దాచి చేస్తామన్నటువంటిది చేయకుండా ఏం చెప్పారు? సంపద సృష్టి అన్నారు. ఎక్కడుంది సంపద సృష్టి? వైద్యం ప్రైవేటు, ఆరోగ్యం ప్రైవేటు, భూములు ప్రైవేటు, ఉద్యోగాలు ప్రైవేటు, ఏది చూసినా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడమే తప్ప మీరు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశారు, ఏ రకమైనటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి వైద్య కళాశాలని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధి అని అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు, P4 అని చెప్పేశారు. ఇంతవరకు ఒక్క ఆడబిడ్డకు మీరు 1500 రూపాయల నెలకు ఇచ్చింది లేదు, నిరుద్యోగులకు భృతి ఇచ్చింది లేదు. ఎన్ని మాయమాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. తిరిగి వచ్చి ఇప్పుడు కూడా అబద్ధాలే చెప్తున్నారు అని అంటే ఇంతకు మించిన మోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంటుందా? అధిక జనులారా ఆలోచించండి. మన పేదల నాయకత్వంలో నుంచి వచ్చిన పార్టీలకు ఓట్లు వేసుకుని మనం అధికారంలోకి వస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఈ దుస్థితిలోంచి మనం బయటపడలేము. మనకి ఆస్తులు కావాలి, ఆదాయం కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలి. అది రావాలి అని అంటే వీళ్ళు చేసే సంపద సృష్టి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం వల్ల రాదు. మనం అధికారంలోకి వస్తే, పేదలు అధికారంలో అడుగు పెడితేనే అది సాధ్యమవుతుంది. సిద్ధపడండి.